మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి ఈ పునరుద్ధాన ఆదివారము ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి మా ఎడల, మా సంఘం ఎడల మీరు చూపిన మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి మిమ్మల్ని ఎంతగానో మేము స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధన కార్యక్రమానికి మీరు నడిపించినటువంటి మీ ప్రియమైన పిల్లలు, మా ఆత్మీయ బిడ్డలు, మా సంఘ బిడ్డలైన వారందరిని బట్టి, సహోదరి మనులందరిని బట్టి ప్రభువా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా నేను స్తుతించుకొని కొద్ది నిమిషాలు ప్రభువా నీ మాటలు వినడానికి మేమందరం ఇష్టపడుతున్నామయ్యా. మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచండి. నీ మాటలు వివరించడానికి నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడైన దాసున్నని, ఏ జ్ఞానము లేనివాడినని, మతిమరుపు కలిగిన వాడినని నీ సన్నిధిలో నేను నా లోపాన్ని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. దయచేసి నన్ను నీ చేతిలో యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా మీరు నన్ను వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్శక్తిని మీరు నాకు అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాను నాయన. నిలబడిన నేను జ్ఞాన ప్రదర్శన చేయకుండా, వాక్చాతుర్యముతో సత్యమునకు భిన్నమైన బోధ చేయకుండా, సత్యవాక్యమును కలిపి చెరిపేడి అనేకులలో ఒకటిగా నేను ఉండక, సత్యవాక్యమును సరిగా విడదీసి విభజించి మీ ప్రియమైన పిల్లలైన వారందరికీ బోధ కలుగునట్లు, బుద్ధి కలుగునట్లు, మూసుకుపోయిన మనోనేత్రాలు వెలిగింపబడి సత్యము గ్రహించినట్లు నీ మాటలు నాయన ఉపదేశించుటకు నాయన నీ ఆత్మ సహాయము మీరు నాకు అనుగ్రహించండి. ఎదుటివారికి బోధించి నేను భ్రష్టునైపోకుండా మొదటిగా పాటించి బోధించే కృప దయచేయండి. మీ ప్రియమైన పిల్లలు, మా ఆత్మీయ బిడ్డలు కూడా తండ్రి కేవలం వినివారు కానివ్వండి, తమ తాము మోసపరుచుకోకుండా వినిన ప్రతి మాట ప్రకారంగా జీవించే కృప ధన్యత మా అందరికీ మీరు దయచేయమని యేసు నామములోని ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి సంఘముగా కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మనందరి రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే నా శుభములు, వందనములు తెలియజేసుకున్నాను. ప్రియులారా, అందరికీ వందనాలు. ఒకసారి మీ కుడివైపున ఉన్నవారికి, ఎడమవైపున ఉన్నవారికి ఒకసారి ప్రేమగా వందనం చెప్పుకుంటారా? మంచిది, సంతోషం. కొద్ది నిమిషాలు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక మంచి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క క్రైస్తవురాలు వినవలసినటువంటి, దానిని చక్కగా రాసుకోవలసినటువంటి లేదా ఆలోచించవలసినటువంటి, తమ దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టవలసినటువంటి అంశం ఈరోజు మనం ఆలోచించబోయే అంశం. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే, నీవు బోధ ప్రియుడవా, భోజన ప్రియుడవా? మరొకసారి ప్రియమైన దేవుని వాళ్ళారా, చక్కగా మీకు అందరికీ రాసుకునే అలవాటు దేవుడిచ్చినందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. నీవు దేవుని కార్యక్రమాలు జరిగే ప్రతి చోట ఈ రెండు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి బోధ కనిపించింది, రెండు భోజనం కనిపించింది. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు, దేవుని పిల్లలమని చెప్పుకునే వాళ్ళు, బోధకులైన వారు కానీ విశ్వాసులైనటువంటి వారైనా కానీ ప్రియులారా, ఈ రెండిటిలో, బోధలో భోజనంలో దేనికి తమ దైనందినటువంటి జీవితంలో మొట్టమొదటి ప్రయారిటీ లేదా ప్రాముఖ్యతనిస్తున్నారు? ఏమండి, దేనిని కోరుకుంటున్నారు? దేనిని ఇష్టపడుతున్నారు? బోధన ఇష్టపడుతున్నారా? భోజనాన్ని ఇష్టపడుతున్నారా?
చెప్పక తప్పట్లేదు కనుక చాలా జాగ్రత్తగా వినండి. బోధన ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, భోజనాన్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం చాలా ఎక్కువగా ఉంటారు. ఈరోజు ఈ మాటల ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ మాటలు ఎవరికో అనుకుంటే పొరపాటు. సంఘముగా ఎవరికి వారముగా, నాకు నేను మీకు మీరుగా ఎవరికి వారముగా ఈరోజు ఈ మాటలను బట్టి మనం పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. మనము బోధ ప్రియులుగా ఉన్నామా, భోజన ప్రియులుగా ఉన్నామా? మనము బోధను ఇష్టపడుతున్నామా, భోజనాన్ని ఇష్టపడుతున్నామా? మనము బోధకు ప్రయారిటీ ఇస్తున్నామా, మన జీవితంలో భోజనానికి ప్రయారిటీ ఇస్తున్నామా అనేది ప్రియులరా ఈరోజు ఎవరికి వారంగా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం సంఘముగా. ఏమండి, ఈరోజు క్రైస్తవంలో ప్రియులరా మీరు చూడండి, ఏ కార్యక్రమం జరగవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రియులరా కుటుంబాలలో, అది ఒక గృహ కూడికే కావచ్చు, లేదా ఒక కృతజ్ఞత కూడికే కావచ్చు, లేదా స్త్రీల కూడికే కావచ్చు, లేదా యవనస్తుల కూడికే కావచ్చు, లేదా మహాసభలే కావచ్చు, అనగా సువార్త సభలే కావచ్చు, లేదా ఉపవాస ప్రార్థనా కూడికలు కావచ్చు. ఏమండి, ఒక క్రిస్మస్ వచ్చిందనుకోండి, క్రీస్తు పుట్టుక సందర్భం. ఒక ఈస్టర్ వచ్చిందనుకోండి, క్రీస్తు మరణించిన గుడ్ ఫ్రైడే వచ్చిందనుకోండి, క్రీస్తు మరణించిన సందర్భం. ఒక ఈస్టర్ వచ్చిందనుకోండి, క్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై లేచినటువంటి సందర్భం వచ్చిందనుకోండి. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, సంఘములో ఏ కార్యక్రమం జరుగుతున్నా, అవి జ్ఞాపకార్థ కూడికలు జరుగుతున్నా, లేదా ఎవరి కుటుంబాలలో అయినా సరే మరణాలు సంభవించిన మరణ దినమైన, లేదా జనన దినమైన, అది పుట్టినరోజు కార్యక్రమం అయినా, ఏమండి ఇలాగ మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, మన క్రైస్తవ సమాజంలో ఏ కార్యక్రమాన్ని చూస్తే ప్రియులరా మనకి చెప్పండి, ఒకటి మనకి బోధ కనిపిస్తుంది, రెండు మనకి భోజనాలు కనిపిస్తున్నాయి. బోధ భోజనం, బోధ భోజనం. చూడండి ప్రియులరా, మన క్రైస్తవ సమాజంలో, మన క్రైస్తవ కుటుంబాలలో, మన క్రైస్తవ సంఘాలలో బోధ కనిపిస్తుంది, అదేవిధంగా భోజనం కూడా కనిపిస్తుంది. ఈ రెండు కూడా ప్రియులారా ఒకటికి ఒకటికి పెనవేసుకున్నట్లుగా, ఒకటికి ఒకటి మిళితమైనట్లుగా మనకు కనబడుతుంది. బోధ భోజనం, బోధ భోజనం. ఎక్కడ చూడండి, ఏ కార్యక్రమాన్ని చూడండి, బిడ్డ పుడితే భోజనం, అదే బిడ్డ పెరిగి పెద్దవాడైతే భోజనం, ఆ బిడ్డకి పెళ్లి చేస్తే భోజనం. ఎక్కడ? క్రైస్తవ సంఘాలలో, ఆ సంఘాలలో కొనసాగుతున్న సభ్యుల యొక్క కుటుంబాల్లో జరిగేటటువంటి కార్యక్రమాల్లో మనకి ఒకటి బోధ కనిపిస్తుంది, రెండవది భోజనం, 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 భోజనం కనిపిస్తుంది. భోజనము లేని కార్యక్రమాలే కనిపించట్లే ఈరోజు మనకి. ఎక్కడ చూడండి భోజనాలే, భోజనాలే, భోజనాలే. మీకు ఒక విషయం చెప్పనా, ఒక సంఘములో మనం భోజన కార్యక్రమాలు పెట్టేసి ఎంతమందిని మనం భోజనాల ద్వారా దేవుని సన్నిధికి నడిపించగలం? భోజనం పెట్టినంతకాలం సంఘానికి జనాలు వస్తూనే ఉంటారు. పెట్టడం ఆపండి, భోజనాలు పెట్టడం ఆపండి. వినాలి, చాలా జాగ్రత్తగా వినండి. ఎవరినో ఉద్దేశించిన అని చెప్తున్నాను అనుకుంటే అది పొరపాటు. మన సంఘాన్ని మనం దిద్దుకుందాం, ఓకేనా? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా, రెండు చేతులు పైకి లేపి దేవునికి స్తోత్రం కలుగును గాక. భోజనాలు పెడదాం అమాంతంగా ఆపేసాం అనుకోండి, సంఖ్య పెరిగిద్దా, సంఖ్య తగ్గిద్దా? 100% సంఖ్య తగ్గిపోద్ది. తగ్గకపోతే మీరు వచ్చి నన్ను అడగండి, నా 40 years ఎక్స్పీరియన్స్లో మీకు చెప్తున్నాను ఈ మాటలు. ఏమండి, కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ బోధలో, ఈ భోజనంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని మనం బోధతో, భోజనాన్ని లింక్ చేస్తున్నాం కనుక ప్రియులారా, మనం భోజనాన్ని ఇష్టపడుతున్నామా, బోధన ఇష్టపడుతున్నామా? భోజనాన్ని ప్రేమిస్తున్నామా, దేవుని బోధన ప్రేమిస్తున్నామా, వాక్యాన్ని ప్రేమిస్తున్నామా అనేది మనల్ని మనం ఎవరికి వారంగా పరిశీలన చేసుకుందాం. ఇదిగోమ్మా, నాకు నేనుగా పరిశీలన చేసుకుంటున్నా.
మీకు మీరుగా పరిశీలన చేసుకోండి. దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని ఆ వాక్యాన్ని చూసుకుంటా మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఏమండి? కాబట్టి ప్రియులారా, ఎవరినైనా వీరు దేవుణ్ణి లేదా దేనిని ఇష్టపడుతున్నారని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, చాలామంది ఈరోజు బోధ కంటే భోజనాన్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా మనకు కనబడుతున్నారు. ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళామనుకోండి, ఆ కార్యక్రమంలో భోజన కార్యక్రమాలు జరిగినాయి అనుకోండి, ఏమని మాట్లాడుకుంటూ ఉంటారు? వీళ్ళకి కనీసం ఈ భోజనంలో ఉప్పు కూడా వేయడం సరిగా చేత కాదు, దీంట్లో వేసిన కారం ఎక్కడ తెచ్చారో నాకు అర్థం కావట్లా. ఒక వంట మాస్టర్ని పెట్టుకుంటే ఏమైంది? ఎందుకు పెట్టుకుంటారు వంట మాస్టర్ని? ఆ వంట మాస్టర్ని పెట్టుకుంటే ఒక 2-3 వేలు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. అదేదో నేనే వండితే సరిపోయింది కదా, వాళ్ళు తింటే ఏమైంది, వాళ్ళు తినపోతే ఏమైంది అన్నట్లుగా ఈరోజు ప్రియులారా చాలామంది ఆ కార్యక్రమంలో బోధకుడు ఏది బోధించాడో మాట్లాడుకోవడం పక్కన పెట్టేసి, ఏ వాక్యం చెప్పాడు, ఎలా చెప్పాడు, దేని గురించి మాట్లాడాడు, దానిలో మనం తీసుకోవాల్సింది ఏంటి, మన జీవితాలకు ఉపయోగపడే మాటలేంటి, మనల్ని బ్రతికించే మాటలు పాస్టర్ గారు చెప్పాడు కదా, ఆ మాటలు వద్దు మనకి. ఏం భోజనం పెట్టింది అక్క, ఆ అక్క ఈరోజు ఇదిగో ఈ భోజనం పెట్టింది, పలావ్ పెట్టింది. ఈ అక్క ఏం పెట్టింది? బిస్కెట్లు ఇచ్చి పంపించింది. ఏమిచ్చి పంపించిందంట? బిస్కెట్లు ఇచ్చి పంపించిందంట. చాలామంది ప్రియులారా ఈరోజు ఎలా మాట్లాడుకుంటున్నారంటే కొన్ని పరిస్థితుల్లో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే వారు సేవకులు కానీ, వారి సంఘ విశ్వాసులు కానీ, వారి సంఘ పెద్దలు కానీ, ఎవరైనా కానీ ఎక్కువగా ప్రతి సందర్భంలో కూడా భోజనం గురించి అనగా తిండి గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు మనకు ఒకటి అర్థమైపోవాలి. ఏమని? వీళ్ళు భోజన ప్రియులే కానీ వీళ్ళు బోధ ప్రియులు కాదు అని. ఏమండి? లేదు, ఎవరైనా సరే ఎక్కువ దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, పాస్టర్ గారు వాక్యం గురించి మాట్లాడుతున్నాడు, విశ్వాసులు వాక్యం గురించి మాట్లాడుతున్నారు, పెద్దలు వాక్యం గురించి మాట్లాడుతున్నారు, సంఘం అంతా కూడా నోరు తెరిస్తే వాక్యము బోధ. దేవుని వాక్యం ఇలా మాట్లాడింది నాతో, ఇలా బ్రతకమని చెప్పింది నాతో, ఇలా జీవించమని చెప్పింది నాతో, ఇలా చేయొద్దని చెప్పింది నాతో అని ఎవరైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్ళు దేన్ని ప్రేమిస్తున్నారో మీరే చెప్పండి. వాక్యము గురించి ఎక్కువగా మాట్లాడేవాడు వాక్యాన్ని ప్రేమిస్తున్నాడని మనకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా. భోజనం గురించి పదే తన ప్రసంగాల్లో మాట్లాడుతున్నారంటే ప్రియులారా ఒకటే అర్థం కావాలి, వీళ్ళు బోధ ప్రియులు కాదు, వీళ్ళు భోజనాన్ని ప్రేమించేవాళ్ళు, భోజనాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళని మనకు అర్థం కావాలి. ఏమో అర్థమవుతుందమ్మా మీకు అందరికీ? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, దేనిని ప్రేమిస్తున్నా మనం? భోజనాన్న? నీవు బోధ ప్రియుడువా, భోజన ప్రియుడువా? దేనిని ఇష్టపడుతున్నావు? దేవుడు బోధిస్తున్నటువంటి బోధ వాక్యాన్ని ఇష్టపడేదానిగా ఉన్నవా? ప్రియులరా, తినగానే కడుపులోకి పోయి 3 గంటల తర్వాత అరిగిపోయి బహిర్భూమిలో కలిసిపోయే క్షయమైపోయే భోజనం గురించి ఆలోచిస్తున్నావా? క్షయమైపోయే భోజనం గురించి దానిని ప్రేమిస్తున్నావా? దేన్ని ప్రేమిస్తున్నావు? బోధన ప్రేమిస్తున్నావా, భోజనాన్ని ప్రేమిస్తున్నావా అనేది ప్రియులారా ఎవరికి వారుగా మనం ఆలోచించాలి. ప్రియులారా, భోజనం అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొన్ని సంఘాలలో. భోజనం అంటే బోధ అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. ఇటు భోజనాన్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, చెప్పండి. అదేవిధంగా బోధన కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఉండరని చెప్పట్లా నేను. 2 సెక్షన్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు ప్రతి క్రైస్తవ్యంలో కూడా. భోజనాన్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, భోజన ప్రియులు ఉంటారు. బోధన ఇష్టపడే వాళ్ళు ఉంటారు, బోధ ప్రియులు ఉంటారు. ఎందుకు మనము భోజన ప్రియులమా, బోధ ప్రియులమా? ఏమండి, ఒక విషయం అడుగుతా. ఈరోజు దేవుని సేవకులని చెప్పుకుంటున్న వాళ్ళు ప్రియులరా అందరూ కాదు, కొంతమంది. చెప్పాలంటే ఎక్కువ మంది అనుకోండి భోజనం గురించి ఆలోచించే వాళ్ళుగానే ఉన్నారు, కానీ బోధకులే ఇలా ఆలోచించినప్పుడు భోజనం గురించి దేవుడు అప్పగించినటువంటి ఆ విశ్వాసులైనటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు ఇంకెంతగా ఆలోచిస్తారు భోజనం గురించి? ఇప్పుడు నేను మీకు అందరికీ ఒక కాపరిగా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కాయమని నన్ను అప్పగించాడు.
ఒక సేవకునిగా, ఒక దైవజనునిగా నేనే పదే 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 మీకు భోజనాల గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, ఇక నాకెందున్నా మీరు ఎలా ఉంటారు? ఇక నాకంటే ఎక్కువగా మీరు ఇక భోజనాలే అని ఆలోచిస్తారు. అవునంటారా కాదంటారా చెప్పండి? కాబట్టి ప్రియులారా, ఒక బోధకుడిగా భోజనం కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు అది సిగ్గుపడవలసినటువంటి విషయం. అది ఏ విషయం? సిగ్గుపడవలసినటువంటి విషయం. అయితే ఎందుకంటే బోధ అంటే ప్రియులారా అది ఆత్మకు సంబంధించింది, భోజనం అంటే అది శరీరానికి సంబంధించింది. ఏమండి? బోధ దేనికి సంబంధించింది చెప్పండి? అది ఆత్మకు సంబంధించింది. భోజనం అది దేనికి సంబంధించిందంటే మన శరీరానికి సంబంధించింది. ఆత్మకు ఆయుష్కాలం ఎంత చెప్పండి? ఆత్మకు ఆయుష్కాలం ఎంత? అది అనంతకాలము. ఆత్మకు చావు లేదు. మరి శరీరం యొక్క ఆయుష్కాలం ఎంత? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నాయాడలా 80 సంవత్సరాలు. ఆ తర్వాత అంత ఆయాసమే, దుఃఖమే. చూడండి ప్రియులారా, ఆయుష్ ఎక్కువగా లేనటువంటి శిథిలమైపోయే గుడారం అనే ఈ శరీరాన్ని గురించే ఆలోచిస్తున్నారు. కానీ ప్రియులారా, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఏం కట్టుకోవాలి, ఏం సంపాదించుకోవాలి, ఏం కూడబెట్టుకోవాలి, ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఆలోచిస్తున్నారు. కానీ ప్రియులారా, 60-70 సంవత్సరాలు ఉండి మట్టి లేకపోయే ఈ శరీరం గురించి, దీనికి ఏం పెట్టాలి భోజనం, ఉదయం కాగానే ఏ టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం కాగానే ఏ భోజనం పెట్టాలి, సాయంత్రం కాగానే మరలా ఏం భోజనం పెట్టాలి అనుకుంటున్నాడు. కానీ ఇదిగో ఈ శరీరాన్ని నడిపించే ఒక మహాశక్తి, చావు పుట్టుకలు లేని దేవునిలో నుండి విడిపోయి వచ్చినటువంటి ఆత్మ ఈ శరీరాన్ని నడిపిస్తుంది కదా. ఈ శరీరాన్ని నడిపించే ఈ ఆత్మకు చావు లేదు కదా ప్రియులారా. మరి ఆ ఆత్మ గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు ప్రియులారా చెప్పండి? ఆత్మకు ఆహారం ఏంటి? అమ్మ చెప్పండి, ఆత్మకు ఆహారం ఏంటి? దేవుని వాక్యము. దినదినము దేవుని వాక్యాన్ని ఆ ఆత్మకు మనం అందించాలి. ఈ శరీరానికి ఆహారం అందించకపోతే ఈ శరీరం ఎలాగా కుంగి కృషించి నశించి మట్టిలోనికి పోతుందో ప్రియులారా, ఈ శరీరాన్ని నడిపించే ఒక అదృశ్య మహాశక్తి ఆత్మ, చావులేని ఆత్మ. ఆ ఆత్మకు కూడా ఆహారం అవసరం. ఆ ఆహారమే దేవుడు నీ చేతిలో నా చేతిలో పెట్టిన వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఆత్మను రక్షించడానికి శక్తి కలిగింది దేవుని వాక్యము, బోధ. కనుక అనంతకాలము ఉండేటటువంటి ఈ ఆత్మ గురించినటువంటి బోధలు ఈరోజు తక్కువైపోయినాయి. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉండి మట్టిలో కలిసిపోయే ఈ శరీరానికి సంబంధించినటువంటి అవసరాలను గురించి లేదా ఆ భోజనం గురించి మాట్లాడే ప్రసంగాలు ఎక్కువైపోయినాయి. భోజనం, కూర్చుంటే భోజనం, లెగిస్తే భోజనం, పడుకుంటే భోజనం. ఏమండి, ఒక సేవకుడిని నేనే పదే పదే భోజనం గురించి మాట్లాడుతున్నప్పుడు, పదే పదే భోజన కార్యక్రమాల గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఇక మీరు ఎలా ఉంటారు చెప్పండి? బోధ గురించి మైండ్ ఉంటుందా మీ మీద? మీకు దేవుని వాక్యము గురించిన అవగాహన ఉంటుందా? ఇక ఉండదు ప్రియులారా. ఏం వండుకోవాలి, ఏం తినాలి, మరి ఈరోజు ప్రార్థన పెడుతున్నాం ఇంట్లో, ఏ భోజనం పెట్టాలి అనే ఆలోచనే ఉంటాయి. కానీ ప్రియులారా, మరి బోధ గురించి ఎంతమంది ఈరోజు ఆలోచిస్తున్నారనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏమండి, ఇంతకు భోజనము మన శరీరానికి అయితే ఆత్మకి వాక్యము. అవునా? ఆత్మకు వాక్యం అయితే, బోధ అయితే శరీరానికి చెప్పండి ఆహారం. దేని మీద నీ ఆలోచన? బోధ మీద లేదా భోజనం మీద? దేనిని ప్రియమైనదిగా ఎంచుకుంటున్నావు? దేవుని బోధన లేకపోతే భోజనాన్న? నీవు దేనికి ప్రియుడవు? నువ్వు బోధ ప్రియుడవా, భోజన ప్రియుడవా? దేనికి ప్రియులుగా ఉన్నాం మనం? ఇదేంటి పాస్టర్ గారు, మరి భోజనం తినకపోతే మేము ఎలా బ్రతుకుతామయ్యా అంటారా? భోజనం తినొద్దని నేను చెప్పానా మీకు? దేవుడు చెప్పాడా భోజనం తినొద్దని? భోజనం తినాలి. ఎందుకంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి తన నోట నుంచి ఏం చెప్పాడంటే ప్రాణాధారమైన ఆహారము అన్నాడు. అంటే మనలో ప్రాణం నిలిచి ఉండాలంటే, మనం బ్రతికి ఉండాలంటే ఆధారముగా ఆహారం కావాలి మనకి.
అంటే మనం బ్రతకడానికి భోజనం తినాలి, తినడానికే బ్రతకకూడదు. అది అర్థం చేసుకోండి అమ్మా. మనం ఈ లోకంలో బ్రతకడానికి భోజనం చేయాలి, తినడానికే బ్రతకూడదు. కొంతమంది తినడానికే బ్రతుకుతున్నట్లుగా కనపడతారు. ఎప్పుడు నోట్లో ఏదో ఒకటి నములుతానే ఉండాలి. చిన్నపిల్లలు కానీ చిన్నప్పుడు మాంసం మొక్కలు తీసుకొని ఎముకలు తీసుకొని ఆ ఇంటికి తిరుగుతా బజార్లో సీకుతూ ఉంటారు కదా, చొల్లు కార్చుకుంటా. అట్లాగా ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ప్రియులారా, కొంతమంది ఏది దొరికితే తినేస్తూ ఉంటారు ఇంట్లో. కందిపప్పు బతకవు, పెసలు బతకవు, చెప్పండి. ఇక బియ్యంలో మట్టి పిల్లలు కూడా మనకు బతకవు అన్నమాట. కొంతమంది మట్టి కూడా తినేవాళ్ళు ఉన్నారనమాట. బియ్యం పిల్లలు ఏరుకొని మట్టి పిల్లలు తింటూ ఉంటారు. తినకూడదు, బ్లడ్ తగ్గిపోయింది, చాలా ప్రమాదం, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. మట్టి తినమాకండి. శ్రేష్టమైన ఆహారము మట్టిలో నుంచి మొలిపించాడు దేవుడు మనకి, బ్రతకడానికి తినాలి. అమ్మా, దేనికి తినాలి మనం? ఈ లోకంలో కొంతకాలం బ్రతకడానికి తినాలి తప్పితే తినడానికే బ్రతకకూడదు. అది మీరు అర్థం చేసుకోండి అమ్మా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఆత్మ యొక్క ఆయుష్కాలం అది అనంతకాలం అయితే ప్రియులారా, శరీరం యొక్క ఆయుష్కాలం అది 70-80 సంవత్సరాలు. కాబట్టి దానిని ఏం తినాలి, ఏం తాగాలి, దానికి ఏం ధరింపజేయాలనే ఆలోచన చింత వద్దన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ సమయంలో ఏం కావాలో, మనకి ఏది ఇవ్వాలో, ఏ ఆహారం పెట్టాలో ఆయనకి తెలుసు. దేవుని సెలవు లేక ఒకడు ఆహారము తిని తృప్తి చెందగలవాడు ఎవడు? ఈరోజు మనం ఒక ముద్ద ఆహారం తినగలుగుతున్నామంటే, తృప్తి చెందగలుగుతున్నామంటే అక్కడ దేవుని యొక్క సెలవు ఉంది. కాబట్టి ఈరోజు మనం అందరం ఇంటి దగ్గర నుంచి తిని ఇక్కడికి వచ్చాం. అవునా? ఎంతమంది తినొచ్చారు? తినొచ్చిన వాళ్ళు చేయి చూపించాలి, అబద్ధం ఆడవాకండి, అంతా నిజమే చెప్పండి. నేనైతే ప్రియులారా 2 అట్లు 3 ఇడ్లీ తిన్నా అంతే. అర్థమైందా? ఎందుకంటే రాత్రి ఆల్రెడీ పేరు చేసాం కాబట్టి. తినాలి. ఎందుకు తినాలి అని అంటే ప్రియులారా, మనం బ్రతకడానికి తినాలి, తినడం కోసమే బ్రతకూడదు. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ప్రియులారా, బోధకులైన వాళ్ళు వాళ్ళ బోధల్లో ఎక్కువగా భోజనం గురించి ప్రస్తావిస్తున్నాడు అనుకుంటే ప్రియులారా, ప్రస్తావిస్తే మనం చాలా జాగ్రత్తగా అక్కడ మనం ఆలోచించాలి. బోధ గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఎవరైతే మరి భోజనం గురించి మాట్లాడుతున్నారో అక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఏమండి, బోధ గురించి మాట్లాడుతున్నారా, భోజనం గురించి మాట్లాడుతున్నారా, ఎక్కువ దేని గురించి మాట్లాడుతున్నారు అనేది మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేయకపోతే మనం నష్టపోయేటటువంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి ప్రియులారా. భోజనాన్ని ప్రేమించేవారు సేవకుల్లో ఉన్నారని చెప్పాను, విశ్వాసుల్లో ఉన్నారని చెప్పాను. భోజనాన్ని ప్రేమించే వాళ్ళు చెప్పండి, విశ్వాసుల్లో ఉన్నారు, సేవకుల్లో ఉన్నారు. ఇంకొకటి, బోధన ప్రేమించే వాళ్ళు ఉన్నారు సేవకుల్లో, విశ్వాసుల్లో ఉన్నారు. ఇప్పుడు మనం దేన్ని ప్రేమిస్తున్నాం అమ్మా? మనం అందరం ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం దేన్ని ప్రేమిస్తున్నాం? భోజనాన్ని ప్రేమిస్తున్నామా? దేవుడు మనతో మాట్లాడే వాక్యాన్ని అనగా బోధన ప్రేమిస్తున్నామా? దేనిని ప్రేమిస్తున్నామనేది ఎవరికి వారుగా పరిశీలన చేసుకోండి. బోధన, భోజనమా? అయిపోయే లోపల మీకు అర్థమైపోద్ది, మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించిద్ది. ఈ అంశం అయిపోయే లోపల మనం భోజనాన్ని ప్రేమిస్తున్నామో, బోధన ప్రేమిస్తున్నామో, ఎవరి మనస్సాక్షి వాళ్ళని గద్దించేసేది. అప్పుడు మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఒకవేళ మనలో ఈ లోపం ఉంటే ఏం చేయాలి? తీసివేసుకునేటటువంటి ఆ మంచి మనస్సాక్షి మనకు ఉండాలి. దేవుడు ప్రియులారా, భోజనం కంటే బోధకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో. భోజనం కంటే బోధకే, ఆయన మాటలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. కానీ ఎక్కడ కూడా భోజనానికి ఆయన మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మనం చూడం ప్రియులారా. చాలామంది చర్చిలో మీటింగ్ ఉందని చెప్పగానే, చర్చిలో మీటింగ్ ఉందని చెప్పగానే ఏమని అడుగుతారు తెలుసా? భోజనాలు ఉన్నాయా? ఏమున్నాయి? భోజనాలు ఉన్నాయా? సరే ఉన్నాయి అని చెబుతాం. ఏదైనా ఒక మీటింగ్స్, స్వార్థ సభలే మనం సంఘంలో ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, మొదటి రోజు ఎంతమంది వస్తారు? రెండవ రోజు ఎంతమంది వస్తారు? చెప్పండి. మూడో రోజు ఎంతమంది వస్తారు? మొదటి రోజు ఎక్కువ మంది వస్తారా? రెండో రోజు ఎక్కువ మంది వస్తారా? మూడో రోజు ఎక్కువ మంది వస్తారా? ఎందుకని మూడో రోజు ఎక్కువ మంది వస్తారు? చివరి రోజు ప్రేమ విందు ఉంటుంది కనుక. ఇంకోటి, జనాలు మీటింగ్స్ రావాలంటే ఈరోజు సేవకులు ఒక వల వేస్తున్నారు. వాళ్ళకి ఏంటో చెప్పనా వల?
మీటింగ్ అనంతరం ప్రేమ విందు గలదని పెడతారు పాంప్లెట్లో. ఎక్కడ పాంప్లెట్ ఉంటే కరపత్రాలు ఉంటాయి కదా, ఆ కరపత్రాల్లో ప్రేమ విందు కలదు అంటాడు. ఆ పాంప్లెట్ చూసినప్పుడు ప్రేమ విందు ఉందా, అయితే ఓకే. చూడండి, ఈరోజు క్రైస్తవ సమాజం దేవుని పిల్లలు అనుకుంటున్న వారు అందరూ కాదు, కొందరు మాత్రం ఎలా ఉన్నారయ్యా అంటే బోధన ప్రేమించేవారుగా లేరు. కానీ ప్రియులారా, దేన్ని ప్రేమించేవారుగా ఉన్నారు? క్షయమైపోయేటటువంటి, అరిగిపోయి మట్టిలో కలిసిపోయేటటువంటి ఆహారము కొరకే ఆలోచిస్తున్నారు, ఆహారాన్నే ఇష్టపడుతున్నారు, ఆహారాన్నే ప్రియమైనదిగా ఎంచుకుంటున్నారు. కానీ ప్రియులారా, అమ్మో, నా ఆత్మను రక్షించుటకు శక్తి కలిగింది దేవుని వాక్యము, బోధ. ఆ బోధ మీద నేను మనసు పెట్టాలి అనే ఆలోచన ఈరోజు చాలామందిలో అది తక్కువైపోతుంది ప్రియులారా. ఏమండి, ఒక సందర్భాన్ని మనం ఆలోచించేద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి 19 దాకా ఉన్న వచనాలు ఒకసారి మీరు చదవండి. నేను చెప్పే ప్రతి మాట వినండి. ఎవరినో విమర్శిస్తున్నాను అనుకుంటే అది మీ పొరపాటు. మీకు ఒక విషయం చెప్తున్నా, నేనంటే ప్రేమ మీకు ఉందనుకోండి, నేను చెప్పే మాటలు ప్రతిదీ కూడా అది మీరు మంచిగానే తీసుకుంటారు. నేనంటే మీకు పడనప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా? ఏమండి, నేను మంచి చెప్తున్నా కూడా అది నీకు మంచిగా ఎక్కదు. అవునా కదా? అంటే ఎదుటి వ్యక్తి నాకు ఇష్టమైనప్పుడు అతడు ఎలాంటి వాడైనా సరే, ఏం చెప్పినా సరే అది నాకు ఇష్టంగానే ఉంటుంది. ఎదుటి వ్యక్తి మనకి ఇష్టంగా లేనప్పుడు అతడు మంచి చెప్పినా కూడా అది మనకి చెడ్డగానే ఉంటుంది. ఈరోజు సొసైటీ ఇలానే ఉంది. మీరు అలా ఉండబాకండి. మంచేదో చెడేదో మీ అందరికీ తెలియాలి. అమ్మా, ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం ఒకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు ఒకసారి కంటిన్యూషన్గా చదువుదాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. సహోదరులారా, ఓ ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలారా, విశ్వాసులారా, క్రైస్తవులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే నేను భోజన ప్రియుణ్ణి కాదు, నేను భోజనాన్ని ఇష్టపడేవాడిని కాదు, నేను బోధ ప్రియుణ్ణి, భోజనాన్ని ఇష్టపడేవాడిని కాదు, బోధన ఇష్టపడేవాడిని నేను. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గుడిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి, చూడండి, ఇప్పుడును ఫిలిప్పీలారా, ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎందుకు ఏడ్చుచూ చెప్తున్నానంటే వారు బోధ ప్రియులుగా మారలేదు. కొంతమంది వాళ్ళు భోజన ప్రియులుగా మారారు. అందుకే నేను ఏడ్చుచూ మీతో చెప్తున్నాను. చదువమ్మా. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు పెడుతున్నారు. వినండి అమ్మ, జాగ్రత్తగా వినండి. శ్రద్ధగా వింటే వాక్యం అర్థమైద్ది, లేకపోతే అపార్థం చేసుకుంటారు. వాక్యం మొత్తం వినరు. ఏదన్నా వాళ్ళకి తగిలిన మొక్క ఒకటి తీసుకున్నారనుకో, మా కోసమే మాట్లాడాడు అంటారు. ఇంకా మొత్తం వినండి. విన్న తర్వాత అది మంచేదో చెడేదో అప్పుడు మీరు వచ్చి నన్ను అడగండి తర్వాత. అమ్మ వినండి జాగ్రత్తగా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 3:19లో, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు పెట్టుకుండా. సిగ్గుపడాలంట ప్రియులారా. ఏం పడాలంట? సిగ్గుపడవాలంట. అంటే వచ్చేవాళ్ళు, కార్యక్రమాలకు వచ్చేవాళ్ళు భోజనం మీద మనసు పెట్టకూడదు. భోజనం సిద్ధపరిచే వాళ్ళు కూడా వచ్చే వాళ్ళ కోసం భోజనాలు మనసు పెట్టకూడదు. భోజనాల మీద కొంతమంది ఉంటారు, ఇంట్లో ఏ కార్యక్రమాన్ని పెట్టుకోగానే సేవకుడు రాగానే, అయ్యా మరి భోజనాలు ఉన్నాయి కాబట్టి మీరేం చేస్తారు? 2 ముక్కలు 3 ముక్కలు ముగిచ్చేసేయాలి. సేవకులు కూడా అంతే ఉన్నారు ఈరోజు. భోజనాలు ఉన్నాయి కాబట్టి మనం త్వరగా 1-2 మాటలు చెప్పుకొని ముగించేసుకుందాం. అలా అన్నప్పుడు నా హృదయము చాలా విదారకమైపోద్ది, చాలా బాధపడతాను. వాళ్ళ మీద నేను ఏం అనలేను ఇంకా. కానీ ఒక క్రైస్తవ కుటుంబంలో కార్యక్రమం జరిగినప్పుడు ఒక మంచి సువార్త సభను ఏర్పాటు చేసి పాస్టర్ గారిని పిలిపించి, పాస్టర్ గారు ముందు మీరు వాక్యం చెప్పండి, మీరు ఎంతసేపు చెబుతారో సమయానికి వాక్యం చెప్పండి, వాక్యం చెప్పిన తర్వాత అయిపోయిన తర్వాత మనం భోజనాలు పెట్టుకుందాం అనే కుటుంబం కనపడుతుందేమో చూస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు వాక్యానికి ప్రయారిటీ. అంటే భోజనాలు సిద్ధపరిచే వాళ్ళు కూడా వీళ్ళు భోజనాలు పెట్టి ఏదో పేరు పొందాలని చూస్తున్నారు.
వచ్చేవాళ్ళు కూడా ఏదో భోజనం, రేపు గుడ్ ఫ్రైడే వస్తుంది, మనకి వస్తుంది కదా, ఈస్టర్ ఇది కదా, 40 days ప్రేయర్స్ ఉంటాయి, బజార్లు నిండిపోతాయి, జనాలు నిండిపోవా? నిండిపోతాయి. ఎందుకు నిండిపోతాయి? ప్రతి వీధిలో భోజన కార్యక్రమాలు ఉంటాయి. ఉండవా? ఏంది అలా ఉన్నారు? ఏంది ఉంటాయి. చర్చికి రమ్మని ఆదివారం ఆరాధనకి, ఉపవాస ప్రార్థనకు రమ్మనండి శుక్రవారం, సంఘ విజ్ఞాపన ప్రార్థనకు రమ్మనండి, రాత్రి ఆన్లోడ్ ప్రేయర్ జరిగింది, ఆన్లోడ్ ప్రేయర్కి రమ్మనండి. ఎందుకు రారు? వాళ్ళకి బోధ అంటే ఇష్టం లేదు. వారికి ఏదంటే ఇష్టం అంటే భోజనం అంటే ఇష్టం. ఏదంటే ఇష్టం చెప్పండి, మీరు చెప్పండి. ఏదంటే ఇష్టం? బోధ అంటే ఇష్టం లేదు వీళ్ళకి, భోజనం అంటే ఇష్టం. నిజంగా వీళ్ళ గురించి చెప్తున్నాడు కదా, ఏమన్నాడు ఇక్కడ? నాశనమే వారి అంతము, వారి కడిపే వారికి దేవుడు. తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు వారు అతిశయపడుతున్నారు అంటున్నాడు. ప్రియులారా, దేనికోసం ఆలోచిస్తున్నాం మనం దేనికోసం ఆలోచిస్తున్నాం? క్రీస్తుని బాప్తీసం ద్వారా ధరించుకున్న క్రైస్తవులుగా, సంఘం అని చెప్పుకుంటున్న వారంగా, పరిశుద్ధుల గుంపులో కొనసాగుతున్న వారముగా, దైవజనులుగా లేదా విశ్వాసులుగా మన సంఘం, మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? ఒకళ్ళ గురించి మనకు అనవసరం. బోధన ప్రేమించే వారంగా ఉన్నామా? భోజనాన్ని ప్రేమించే వారంగా ఉన్నామా? బోధ వినడానికి దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటున్నామా? భోజనాలు చేయడానికి దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటున్నామా? ప్రియులారా, మొదట మన ఆత్మను మనం రక్షించుకోవడానికి ప్రయాసపడాలి. నారు పోసినవాడు నీరు పోయడా అంటారు. పుట్టించినటువంటి దేవుడు మనల్ని పోషించడా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. వాటిని పోషించుచున్న దేవుడు మిమ్మల్ని పోషించడా? మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? ఎందుకయ్యా? ఎందుకు? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గురించి ఎందుకు చింతిస్తున్నారు? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుతున్నావో చూడండి, అవి కష్టపడవు, అవి వడకవు, సొలొమోను సైతము వాటి వలనే అలంకరింపబడలేదు. మీరు వాటికంటే మీరు గొప్పవాళ్ళు కాదా? ఏమంటే దేవుడు మనకు తండ్రి అండి, ఆయన మన పిల్లలము, ఆయన మనల్ని పోషించడా? ఆకాశ పక్షులనే పోషిస్తున్న దేవుడు, ఆకాశ పక్షులనే కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశిని పోషించే పోషకుడు, అన్ని జీవులకు అన్నదాత ఆయనే. మనల్ని కడుపులు కాలుస్తాడా? మనం అన్నతో అలమటి చచ్చిపోతుంటే దేవుడు చూస్తూ ఉంటాడా? ప్రియులరా, దేని కొరకు మన ఆతృత? దేవుని వాక్యము కోసం ఆత్రపడుతున్నామా, లేదా భోజనం కోసం మనం ఆత్రపడుతున్నామా అనేది మనల్ని పరిశీలన చేసుకోవాలి. అందుకని ఈరోజు దేవుడు మనతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నీవు బోధ ప్రియుడవా, భోజన ప్రియుడవా? దేనిని నీకు ప్రియమైనదిగా ఎంచుకుంటున్నావు? దేనిని ఇష్టపడుతున్నావు? బోధన ప్రియమైనదిగా ఎంచుకుంటున్నావా? భోజనాన్ని ప్రియమైనదిగా ఎంచుకుంటున్నావా? భోజనాలు ఉంటేనే కార్యక్రమంలో పాల్గొంటున్నావా? భోజనాలు లేకపోతే ఏమి వెళ్తావులే అన్నట్టుగా ఉన్నావా? చాలా జాగ్రత్త, చాలా ప్రమాదంలో ఉన్నావని పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, భోజనం కోసమే ఆలోచిస్తే చాలా ప్రమాదం. ఏమండి, కొన్ని చోట్ల కూడికలు పెట్టిన చోట చెప్పాను కదా మీకు, దేని గురించి మాట్లాడుకుంటారంట? భోజనాల గురించే. ఆకిలా ఉండింది, ఎక్కిలా ఉండింది. వద్దు, భోజనాల గురించి మనం మాట్లాడుకుంటే భోజన ప్రియులు అయిపోతాం. అక్కడ జరిగిన కార్యక్రమం, అన్న ఈరోజు ఈ వాక్యం చెప్పాడు, లేదా పాస్టమ్ గారు ఈ వాక్యం చెప్పింది, ఇలాగ ఉండమని చెప్పారు, దేవుడు వాక్యం ఇలా మాట్లాడింది, ఇది మాట్లాడుకోండి. కానీ ఎక్కడ కూడా ఉప్పు తక్కువైపోయింది, సాంబార్ నీళ్ళగా ఉంది, చట్నీ అసలు బాగాలేదు, వద్దమ్మా. దయచేసి మిమ్మల్ని ప్రేమించి నా చేతిలో జోడించి మీతో చెప్తున్న మాట, భోజనాల గురించి ఎక్కడ మాట్లాడొద్దు. అవునా? బోధ గురించి మనం మాట్లాడుకుందాం, దేవుని వాక్యం గురించి మాట్లాడుకుందాం, దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏంటో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అది మనల్ని ఎలాగా నరకానికి పోకుండా తప్పించిందో దాని గురించి మనం మాట్లాడుకుందాం తప్పితే భోజనాల గురించి మాట్లాడామనుకోండి మనం భోజన ప్రియులు అయిపోతాం. బోధ గురించి మనం మాట్లాడామనుకోండి మనం బోధ ప్రియులు అయిపోతాం. కాబట్టి బోధ ప్రియులువా, భోజన ప్రియులమా అనేది మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. ప్రియులరా, సేవకుడు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని మనం మాట్లాడుకోవాలి తప్పితే అక్కడ పెట్టిన భోజనం గురించి మాత్రం మాట్లాడుకోవడానికి వీల్లేదు. భోజనం పెట్టొద్దు అనట్లేదు, మీరు నేను తినొద్దు అని అనట్లేదు. భోజనాలకు వ్యతిరేకిని కాదు, గుర్తుపెట్టుకున్నామా. ఎవరైనా ప్రేమించి వారి ఇంట్లో ప్రేమ విందు కార్యక్రమం చేసి వారు భోజనం పెడితే మనం వెళ్ళి తినడం తప్పని నేను అనట్లా, భోజనాలు ఉండడం తప్పని అనట్లా, భోజనాలు తినడం తప్పని నేను అనట్లా. కానీ మొట్టమొదటి ప్రయారిటీ మనం దేనికి ఇవ్వాలి అంటే దేవుని వాక్యానికి, అనగా బోధకి ఇవ్వాలి. అంతే.
ఆ తర్వాతే భోజనం, ఆ తర్వాతే ఆహారం. అది నేను చెప్పేది, అంతేగాని భోజనాలకు వ్యతిరేకిని కాదు. మీరు అనొచ్చు, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా భోజనం పెట్టాడు కదయ్యా అని మీరు అనొచ్చు. పెట్టలేదని ఎవరు చెప్పారు? ఎన్ని రోజులు పెట్టాడు భోజనం? అమ్మ చెప్పాలి, ఎన్ని రోజులు పెట్టాడు? అప్పటికే 3 రోజులు వాక్యం విన్నారు వాళ్ళు. ఆకలి దప్పులు మర్చిపోయారు. 3 రోజుల తర్వాత వారు ఆకలి కొని ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగి 5 యవల రొట్టెలను ప్రియులారా, 2 చిన్న చేపలను ప్రియులారా భోజనం పెట్టాడు అక్కడ వారికి. దారిలో నా పిల్లలు మూర్ఛిల్లిపోతారేమోనని. ఎన్ని రోజులు విన్నారంట వాక్యం? 3 రోజులు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు బోధకు ప్రయారిటీ ఇచ్చారా, భోజనానికి ప్రయారిటీ ఇచ్చారా? భోజనం కూడా మర్చిపోయారంటే బోధ విషయంలో. భోజనాన్ని, నీళ్లను కూడా మర్చిపోయే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి బోధకుడుగా బోధ చేశాడు వాళ్ళకి. అవునా కదమ్మా? భోజనాన్ని మర్చిపోయాడంట 3 రోజులు వాళ్ళు, నీళ్లను మర్చిపోయారంట 3 రోజులు వాళ్ళు. యేసు ప్రభువారు బోధ చేస్తుంటే 3 రోజుల తర్వాత వాళ్ళకి భోజనం పెట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. నేను పెట్టలేదు అని అనట్లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘము అది పరలోకానికి ప్రతిబింబం. అది సంఘము పరలోకానికి అది ఒక నమూనా. సంఘము ఈ లోకానికి మాదిరిగా ఆదర్శవంతంగా ఉండాలి. ఆదర్శవంతంగా ఉండాలి. మనం ఏం ఆలోచిస్తున్నామో ప్రియులారా, మనల్ని మనం పరిశీలించుకుందాం. ఏమండి, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో ఒక ఇంటికి వెళ్ళాడమ్మా. ఒక ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికి వెళ్ళాడు చెప్పండి? వెరీ గుడ్, ఒకసారి చప్పట్లు కొడదామా? ఆయన తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. మార్తా, మరియా, లాజరు అనే వారి యొక్క ఇంటికి వెళ్ళేవాళ్ళు. అక్కడ వెళ్తే ఏం జరిగిందో సందర్భం మీరు అందరు తీసి చూడండి ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము. అందరు బైబిల్ తెరిచి మీరు చూడాలి. నేను చెప్పేది బైబిల్లో ఉందా లేదా అని మీరు చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 దాకా చదువుకున్నాం. 10:38 నుంచి 42వ వచనం వరకు చదువుకుందాం. చదువమ్మా. ఆయన ఒక గ్రామములో, అంటే తర్వాత మనకి యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో బేతనియా గ్రామం అని ఉంటుంది. ఇక్కడ మార్తా, మరియా, లాజరు యొక్క గ్రామం ఏంటయ్యా అంటే బేతనియా గ్రామము. యేసుక్రీస్తు బేతనియా గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉందంట. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. తర్వాత మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమని. ప్రియులారా, ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. మార్తా, మరియా, లాజరు అనేటటువంటి ప్రియులారా ముగ్గురు అక్క తమ్ముళ్ళు అన్నమాట. వీరి కుటుంబానికి మార్తాని యేసు ప్రభువుని ఇంటికి తీసుకొచ్చింది, కూర్చోబెట్టింది, వంటగదిలోకి వెళ్ళిపోయింది, హడావిడి చేసేస్తుంది అన్నమాట. ఏం చేస్తుందమ్మా? హడావిడి చేస్తుంది. ఎందుకు హడావిడి చేస్తుంది? ఈరోజు యేసుక్రీస్తు మా ఇంటికి వచ్చాడు, ఆయనకి మంచి భోజనాలు వండి పెట్టాలి. వినండి, ఏ భోజనాలు? మంచి శ్రేష్టమైన ఆహార పదార్థాలు వండి పెట్టాలి అని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళిపోయి హడావిడి చేసేస్తుంది ప్రియులారా. గిన్నెలు కింద పడిపోతున్నాయి, సౌండ్లు వస్తున్నాయి. అప్పుడు చిరాకు వచ్చేసేసి ఏం చేస్తుందంట, అప్పటికే యేసుక్రీస్తు పాదముల యొద్ద అక్క మరియమ్మ కూర్చొని యేసుక్రీస్తు చెప్పేటటువంటి బోధ వింటుందంట, వాక్యం వింటుందంట. ఈ మార్త ఏం చేస్తుంది? యేసుక్రీస్తుకి మంచి ఆహారం వండి పెట్టాలి, రుచికరమైన భోజనాలు వండి పెట్టాలని వంటగదిలో హడావుడి చేసి గిన్నెల పగలు కొడుతుంది, సెట్లు పగలు కొడుతుంది. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా ప్రభువా, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఎంత బాధపడదంటే నీకు చింత లేదా? మా అక్కని సహాయంగా నాకు పంపించవచ్చుగా అంటుంది. మా అక్కని సహాయంగా నాకు పంపించవచ్చుగా అంటుంది అన్నమాట. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు ఆమెతో? అందుకు ప్రభువు మార్తా మార్తా అన్నాడా?
ఏమని ఉంటాడు చెప్పండి? ఏమని ఉంటాడు చెప్పండి? ప్రేమగా చెప్పుంటాడంటావా, కోపంతో చెప్పుంటారంటారా? చెప్పండి అమ్మా. మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావమ్మా. నువ్వు అనేకమైనటువంటి పనులను పెట్టుకొని నువ్వు తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అదేంటంటే ఇదిగో మీ అక్క మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి ఉత్తమమైనది? యేసుక్రీస్తు ప్రభు ఇంటికి వచ్చాడని చెప్పేసి ఆయనకి ఏదో హడావుడి చేసేసి గందరగోళం చేసి గజిబిజి చేసి ఏదో వండాలి, ఏదో వడ్డించాలి, ఏదో వార్చాలి, ఆయన ఏదో సంతోష పెట్టాలని అనుకుంటుంది. కానీ ప్రియులారా, ఆయనకి సంతోషం ఎక్కడ కలిగిందో తెలుసా? ఆమె పెట్టే భోజన విషయంలో ఆయనకి సంతోషం కాదు, కానీ ఆయన చెప్పే బోధ వింటున్నారు చూసారా? మరి ఆ బోధ వింటని చూసావా? ఆమె వినేటటువంటి బోధన బట్టి ఆమెను ఏమన్నాడు తెలుసా? నువ్వు విస్తారమైన పనులు పట్టుకొని నువ్వు ఏదో చింతపడుతున్నావు, కానీ అది కాదమ్మా, మీ అక్క మరియమ్మ చూడు ఉత్తమమైన దానిని ఎన్నుకుంది అన్నాడు. ఏంటి ఉత్తమమైంది చెప్పండి? భోజనమా, బోధన? యేసుక్రీస్తు ప్రభువారు తన దైనందిన జీవితంలో ఎక్కడ కూడా భోజనానికి ప్రయారిటీ ఇవ్వలేదు. ఆయన భోజనానికి ప్రయారిటీ ఇవ్వలేదు, భోజనానికి పెద్ద పీట వేయలేదు, ఎవరు ఎక్కడ ఏది పెడతారని చూడలేదు. కానీ ఆయన ఎవరికి నేను దేవుని మాటలు చెప్పాలి, ఎవరికి నేను దేవుని వాక్యం చెప్పాలి, ఎవరికి నేను పరలోక సువార్తను ప్రకటించాలని చూశాడు. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పాడు, ఇదిగో రండి, ఇతర సమీప గ్రామములకు వెళ్ళి సువార్తను ప్రకటించుదాము, అందుకే నేను పరలోకముల నుండి లోకానికి వచ్చానంటాడు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన దైనందిన జీవితంలో బోధకే ప్రయారిటీ ఇచ్చాడు, కానీ భోజనానికి ప్రయారిటీ ఇవ్వలేదు. అసలు భోజనాల గురించి మీరు చింతపడొద్దు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. భోజనం గురించి మీరు ఆలోచించొద్దు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే మిమ్మల్ని పుట్టించిన దేవుడు మిమ్మల్ని పోషిస్తాడయ్యా. ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారు? భోజనం 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 భోజనం, ప్రతి దానిలో భోజనమేనా? బోధ అవసరం లేదా మీకు? బ్రతుకులు మార్చుకోరా మీరు? జీవితాలు వెలిగించుకోరా మీరు అన్నట్లుగా ప్రియులారా, ఇదిగో మీ అక్క మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. ఉత్తమమైనది ఎన్నుకున్న ఉత్తమురాలు ఈ మరియమ్మ. ఏమెన్నుకుందయ్యా అంటే యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే బోధ వింటుంది ప్రియులారా. అంటే ఈమె బోధన ప్రేమించింది, ఆమె భోజనాన్ని ప్రేమించింది. ఏమో అర్థమవుతుందమ్మా? ఏమో నువ్వేదో చెప్పుకుంటూ పోతున్నావా అనుకుంటున్నారా? మీకు అర్థం కాని సంగతులు ఏం చెప్పట్లేదు, మీకు అన్నీ అర్థమయ్యే విధంగా చెప్పడానికే 5 గంటల ప్రయాస. 1 గంట మీకు వాక్యం చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ వరకు 5 అవర్స్. మీరు 1 గంట వాక్యం వినగల పాస్టర్ గారు అట్ట చెప్పాడు ఇటు చెప్పారు అంటారు. దాని వెనకాల ఎంత కష్టం ఉందో మీకు తెలియదు. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా చెబుతున్నప్పుడు మీరు వింటున్నారని నాకు అర్థం. ఈ మార్తమ్మేమో ప్రియులారా భోజనాన్ని ప్రియమైనదిగా ఎంచుకుంది, ఈ మరియమ్మేమో బోధన ప్రియమైనదిగా ఎంచుకుంది ప్రియులారా. కొంతమంది మేము కూడా కొన్ని కుటుంబాలకి వెళ్ళినప్పుడు ప్రియులారా మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయి గదిలోకి, వంటగదిలో ఏదేదో చేస్తూ ఉంటారు. అంటే దైవజనులుగా మాకేదో పెట్టాలి, మా కడుపులు నింపాలి, మమ్మల్ని సంతోషపరచాలని అడుగు చేస్తూ ఉంటారు. కానీ నాకు కొంచెం బాధ ఉంటుంది మనసులో. ఏంటి చెప్పనా? కార్యక్రమంలో మేము ఇక్కడ కూర్చొని ఉంటే వీళ్ళు వంటగదిలో ఏం చేస్తున్నారు, వీళ్ళు మేము వచ్చింది భోజనాలకా లేదా బోధ చెప్పడానికా అనిపించింది. మాకు ముందు సంతోషం ఎక్కడయ్యా అంటే ప్రియులారా, మీకు గుర్తుపెట్టుకోండి, మా సంగతి మీకు తెలుసు. మేము చెప్పే వాక్యాలు మీరు వింటే చాలు, తప్పితే మీ భోజనాలు పెట్టే క్యాడర్ తర్వాత అది. మేము రాగానే మీరు చక్కగా కూర్చోండి, పాట పాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం, వాక్యం చెప్పుకుందాం, ఆ తర్వాత మీరు ఏం పెడతారో పెట్టండి, మేము వద్దనం. ముందు మీరు బోధకు ప్రయారిటీ ఇవ్వండి. అది ఏమో అర్థమవుతుంది కదా? కాబట్టి ప్రియులారా, బోధ ప్రియులుగా ఉన్నామా, భోజన ప్రియులుగా ఉన్నావా? దేనిని మనం మన జీవితంలో ప్రియమైనదిగా ఎంచుకుంటున్నాం, దేనికి మనం ప్రాధాన్యతను ఇస్తున్నాం అనేది ఎవరికి వారంగా మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి సాతానుడు వచ్చాడు కదా, 40 దినాలు ఉపవాసం ఉండి కడుపు పేగులన్నీ తరుక్కుపోతూ నాలుక నోటులు అంటుకుపోయి ఆకలి కొనినటువంటి సమయంలో సాతానుడు ప్రత్యక్షమైపోయి యేసుక్రీస్తు దగ్గరికి ఏమన్నాడు చెప్పండి? ఆకలి కొనిన యేసుక్రీస్తు ప్రభువారికి భోజనాన్ని ఎరగేసింది ఆయన్ని పడగొట్టడానికి. ఆయన ఎలాగైనా సరే తన భక్తి జీవితంలో నుంచి నాశనం చేయడానికి ఏది ఎరగేసిందన్నా?
భోజనాన్ని, సాతాను భోజనాన్ని ఎరగేసింది యేసుక్రీస్తు ప్రభు వారికి. చదవండి, ఆ మాట ఎక్కడుంది? మత్తయి సువార్త 4వ అధ్యాయమా? యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని ఒడ్డుకు రాగానే జరిగిన సందర్భం చదవండి. 4వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చూడండి, 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట యేసుక్రీస్తు ఆకలి కొనగా ఆ శోధకుడు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడివే అయితే అని రెచ్చగొడుతుంది. చూడండి, అయితే కొంతమంది అంటారు కదా, నువ్వు మగాడు అయితే నీ మూతి మీద మీసం ఉంటే అన్నట్టుగా యేసు ప్రభువుని రెచ్చగొడుతుంది వచ్చి సాతాను. మగాళ్ళకి మూసి మీద మీసాలు అనుకోండి ఏముంటాయి? రెచ్చగొట్టే ఏమన్నా మనం అంటే, రెచ్చగొడితే రెచ్చపోకూడదు. మనం రెచ్చగొడితే ఎవరైనా రెచ్చపోకూడదు. మనం సరేలేమ్మా నాకు మూతి మీద మీసం లేదమ్మా అంటే పోయింది, ఏమందాడా? చదువమ్మా. ఆ శోధకుడు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివే అయితే ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించవము అంటాను. తర్వాత అందుకు యేసుక్రీస్తు అంటున్నాడు, ఏమంటున్నాడు? మనుష్యుడు రొట్టె వలన, భోజనం వలన, మనుష్యుడు భోజనం వలన జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన కూడా మనుష్యుడు జీవిస్తాడని చెప్పేశాడు. చూడండి, జీవిస్తాడు. అయ్యా యేసు, 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ఆకలితో ఉన్నావు కదా, ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని ఆహారంగా మార్చుకొని తిని నీ ఆకలి తీర్చుకుంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని దీక్షలో నుంచి పడగొట్టాలని, యేసుక్రీస్తు ప్రభువారిని ఆ భోజనం అని ఎరయేసి యేసుక్రీస్తు వారిని ఆ యొక్క భక్తి జీవితాన్ని చెడగొట్టడానికి సాతానుడు ఏం వేసింది అయ్యా అంటే భోజనాన్ని ఎరగేసింది. మరి యేసు ప్రభు భోజనానికి ఏమన్నా లొంగాడా? తర్వాత ఏం జరిగింది? తర్వాత అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, మళ్ళీ అంటాను చూడు, నీవు దేవుని కుమారుడివి అయితే ఎక్కడి నుంచి కిందకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తారు, వారు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటారని యేసుక్రీస్తుని రెచ్చగొడుతుంది. చూడండి అమ్మా వింటున్నారా? కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు యొద్దకు శోధకుడైన అపవాది వచ్చి భోజనాన్ని ఎరవేసి పడగొట్టాలని చూసినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ భోజనాన్ని ఏం చేశాడు? ఆ సమయంలో భోజనానికి లొంగలా. సాతాన్, ఏమనుకుంటున్నావు నువ్వు? మనుషుడు భోజనం తింటే మాత్రమే జీవిస్తాడని అనుకుంటున్నావా? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన కూడా మనుషుడు జీవిస్తాడు. ముందు అది నువ్వు తెలుసుకో. భోజనం తిన్నా మనం జీవిస్తాం, దేవుని నోట నుండి వచ్చే మాట వలన కూడా మనం జీవిస్తాం. అయితే దేవుని మాట, భోజనమా? ముందు దేనికి ప్రయారిటీ ఇచ్చాడు యేసుక్రీస్తు? దేవుని మాటకే ప్రయారిటీ ఇచ్చాడు, కానీ భోజనానికి ప్రయారిటీ ఇచ్చినట్టయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఓడిపోయేవాడు, పడిపోయేవాడు. ఆయనను పడగొట్టాలని చూసి ఎరవేసింది దేన్నంటే భోజనాన్ని ఎరవేసింది. అమ్మా చాలా జాగ్రత్తగా, నేను ముగించిపోతున్నా. ఇంకా భోజనానికి ఎరవేసింది ప్రియమైన దేవుని వల్లరా, భోజనానికి ఎరవేసి పడగొట్టాలని చూసింది. కాబట్టి ఆయన పడల. చాలామంది చరిత్రలో మనం చూసినప్పుడు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలామంది పడిపోయారు. దేనిలో పడిపోయారంటే భోజనం వలన పడిపోయారు. ఆది తల్లిదండ్రులైన, ఆది దంపతులైన ఆదాము హవ్వములను మనం చూసినప్పుడు ప్రియులారా, దేనిలో పడగొట్టింది సాతాను వారిద్దరిని? అమ్మ దేనిలో పడగొట్టింది చెప్పండి? భోజనాన్ని ఎరవేసి పడగొట్టింది. భోజనం. దేవుడు ఆజ్ఞాపించాడు, తోట మధ్యలో ఉన్న ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మీరు తినబాకండి, తిను దినమున నిశ్చయముగా మీరు ఆత్మీయంగా చచ్చిపోతారని చెప్పాడు. ఏం చేశారు వాళ్ళు? దేవుని ఆజ్ఞ అతిక్రమించి, అపవాది మాటలకు చోటిచ్చి, ఆజ్ఞ అతిక్రమించి ఆ పండు తిని ఏం చేశారు? పాపం చేశారు. అంటే తిండిని ఎరగా చేశాడు వాడు. చూడడానికి ఎలా ఉందంట? కళ్ళకి ఆ ఆహారముకు రమ్యమైనదిగా ఉందంట. అది కోసుకుంది, తింది. వెంటనే హవ్వమ్మ గారు తన భర్త అయినటువంటి ఆదాము గారు కూడా పెట్టింది. ఇద్దరు తిన్నారు. తినేమైపోయారు? పడిపోయారు. అంటే
ఒక భక్తురాలిని పడగొట్టడానికి సాతాను వేసే ఎర ఏంటయ్యా అంటే ఫస్ట్గా భోజనం అని ఎరవేస్తాడు ప్రియులారా. భోజనం. ఆది కాలంలో మనం చూస్తే ఆదాము అవ్వలు పడిపోయింది కూడా భోజనం దగ్గరే. ఇంకా నోవా కాలంలో మనం చూసినప్పుడు నోవాకు జనులు ఎలా ఉన్నారంటే జలప్రళయం వచ్చి వారిని ముంచేంత వరకు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? తినుచూ ఉన్నారు, త్రాగుచూ ఉన్నారు. తిండి తిండి తిండి. నోవాకు జలప్రళయంలో జనులు కూడా ప్రియులారా తిండితోనే దేవుడు ఆ జలప్రళయంలో ముంచేశాడు ఆ తిండిబోతుల్ని. లోతు కాలానికి వచ్చిన తర్వాత లోతు దినాల్లో జనులు కూడా ఎలా ఉన్నారో మీకు తెలుసు. ఆ దినాల్లో కూడా జనులు తినుచూ త్రాగుతూనే ఉండరు. అంటే తిండిబోతులుగా ఉన్న ఆ తిండిబోతుల్ని ఏం చేశాడు అంటే అగ్నితో కాల్చివేశాడు వాళ్ళని. అమ్మ చాలా జాగ్రత్తగా వినండి. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, ఏసావు గురించి మీకు తెలుసు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపును హక్కునే అమ్ముకున్నాడంట. భోజనం కోసం తన జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మేసుకొని భ్రష్టుడిగా చివరికి వ్యభిచారిగా మారు మనసు పొందడానికి కూడా అవకాశం లేక తృణీకరించబడ్డాడు ఏసావు అనేటటువంటి ఈ వ్యక్తి. భోజనం ఎరవేసి సాతాను పడేస్తాడు మనల్ని. భోజనాన్ని ఎరవేసి సాతాను పడేస్తాడు ప్రియులారా. ఇంకా మనం కొన్ని సందర్భాలు బైబిల్లో చూసినప్పుడు ప్రియులారా, ఇశ్రాయేలుల గురించి రాయబడినటువంటి ఒక మాట సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే ఇశ్రాయేలీలంట ప్రియులారా మాంసాపేక్ష కలిగి ఏడ్చారంట. అక్కడ చూడండి, ఏ అపేక్ష వాళ్ళకి? మాంసం తినాలి, మాకు మాంసం కావాలి అని ఏడ్చారంట. చదవండి, ఆ మాట చదవండి. 11వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీలు మాంసాపేక్ష కలిగి ఏడ్చారంట. తిండి కోసం ఏడ్చారంట వాళ్ళు. చదవమ్మా. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరిచారంట. మాంసం తినాలనేటటువంటి ఆశ అధికముగా కనపరిచారంట ప్రియులారా. కనపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చారంట మాంసం కోసం. అయ్యో, మాకు ఈ అరణ్యంలో ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మేము ఉచితముగా తినన చేపలు, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను మాకు ఈ అరణ్యంలో జ్ఞాపకం వచ్చుతున్నాయే అయ్యో అని ఏడుస్తున్నారంట. ఐగుప్తులో ఫరో రాజు వారికి ఊరక పెట్టాడు, అన్నం గొడ్డు చాకిరి చేపించి పెట్టాడా? చెప్పండి. రామసేస అనే పట్టణాన్ని కట్టిస్తూ ఇశ్రాయేల్ చేత గొడ్డు చాకిరి చేయిస్తూ భోజనం పెట్టాడా? ఊరకనే పెట్టారా? వీళ్ళు ఏమంటున్నారు చూడు, అరణ్యంకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు, అయ్యో ఐగుప్తులో మేము ఊరకనే తిన్నాం మాంసం, అక్కడ తిన్న కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, బంగాళదుంపలు అన్నీ మాకు గుర్తొస్తున్నాయి ఈ అరణ్యంలో. అయ్యో, మాకు మాంసం ఎవరు పెడతారని ఏడుతున్నారంట. ఏడుపు దేనికి? తిండి కోసం మాంసం తినడం, మాంసం లేక ఏడుతున్నారంట. చూడండి, లేపేశాడు దేవుడు వాళ్ళని. మాంసాన్ని ఇచ్చాడు, బాగా తిన్నారు, పళ్ళల్లో ఇరుక్కుపోయి పళ్ళల్లో ఉండి పళ్ళల్లోది కడుపులోకి దిగకుండానే లేపేశాడు దేవుడు వాళ్ళని. తెలుసమ్మా మీకు? చదివారు? అక్కడ చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తిండిపోతులు. ఏ పోతులు? ఒకరోజు మీకు ఒక అంశం చెప్పా, గుర్తుందా? ఈ పోతులకు పరలోకం ఉందా అనే అంశం. ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. ఈ పోతులకు అంటే తిండిపోతున్నాడు, దాంట్లో త్రాగుపోతు, తిట్టుపోతు, వదరబోతు, నిద్రపోతు. ఈ పోతులన్నీ బైబిల్లో ఉన్నాయే. అర్థమవుతుందా? ఇందులో ఇందులో తిండిపోతూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. ముగించుకుందాం ఇంకా చివరి మాటలు. కాబట్టి ప్రియులారా, ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 25వ వచనం మీరు చదివితే, యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగా వాళ్ళకి చాలామందికి, ఆయన వెంబడించిన వాళ్ళకి 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలు చాలామందికి భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత ఇక యేసుక్రీస్తుని మనం వెంబడిస్తే మనకి తినడానికి తాగడానికి ఇక తిరుగుండదని చెప్పేసి, ఈయన మనం రాజుగా చేసుకుందాం అనుకున్నారు వాళ్ళంతా. ఈయన రాజుగా మనం చేసుకుంటే, ఈయన పరిపాలన కింద మనం ఉంటే చక్కగా మనకు పోషణ, రొట్టెలు పెడతాడు, భోజనం పెడతాడు, కావాల్సిన అవసరాలు మనల్ని తీరుస్తాయి అని యేసుక్రీస్తుని రాజుగా చేయడానికి ఇష్టపడ్డారంట. అది ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియులారా ధోని ఎక్కి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళిపోయాడు. వినండి అమ్మా, కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళిన తర్వాత కొంతమంది ధోనిలు వేసుకొని యేసు ప్రభుని సముద్రం అంతా గాలించుకుంటా కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళారంట. వెళ్ళగానే, అయ్యా నువ్వెప్పుడు వచ్చావయ్యా ఈ కపెర్నహూము పట్టణానికి? నిన్ను మేము వెతుకుతున్నామయ్యా అంటారు. తర్వాత ముందు మీరు చదువుకోండి, మీరెందుకు వచ్చారయ్యా ఎక్కడికి అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. 25వ వచనం చదవండి. ఇప్పుడు 25వ వచనం చదవండి. సముద్రపు అద్దరిని
ఆయనను అనగా యేసుక్రీస్తుని కనుగొని, బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగుతున్నారు యేసుక్రీస్తుని వారు ప్రభువుని. ఆయన ఏమంటున్నాడు? యేసు ఏమంటున్నాడు చూడండి, మీరు సూచనలు చూచటం వలన కాదు, కానీ రొట్టెలు భుజించి ఆహారము, నేను పెట్టే రొట్టెలు, నేను పెట్టే ఆహారము భుజించి, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే మీరు నన్ను వెంబడిస్తున్నారు, నన్ను ఎత్తుక్కుంటూ వచ్చారు మీరు అని చెప్పేశాడు. చూడండి ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఆనాడు యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించినటువంటి అనేక మంది 4 సెక్షన్స్ ఆఫ్ పీపుల్స్ అని ఇంతకుముందు చెప్పాను. యేసుక్రీస్తుని వెంబడించిన 4 భాగాలు మనుషుల గురించి మీకు చెప్పాను. అందులో ఒక భాగం ఏంటంటే భోజనం కోసం వెంబడించారంటే వీళ్ళంతా. దేనికోసం వెంబడించారంట? అరే భోజనం, యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ మనకు భోజనం పెడతారు, రొట్టెలు పెడతాడు, ఆహారం మంచి భోజనం పెడతారని మీరు సూచనలు చూచడం వల్ల కాదు, కానీ రొట్టెలు తిని తృప్తి చెందుట చేతే మీరు నన్ను వెదుగుచున్నారన్నాడంట. తర్వాత అక్కడ యేసు ప్రభు ఏం చెప్పాడు చూడండి, క్షయమైపోయే ఆహారము కొరకు మీరు కష్టపడొద్దు, సముద్రాలు ఊర్లు తిరగొద్దు, క్షయమైపోయే ఆహారం కొరకు మీరు కష్టపడొద్దు, కానీ నిత్య జీవమును కలుగజేయబోవు అక్షయమైన ఆహారం అనే దేవుని వాక్యము నిమిత్తం మీరు కష్టపడండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుష్య కుమారుడు అది మీకు ఇస్తాడు. దేనికోసం కష్టపడమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు? దేనికోసం కష్టపడొద్దు అన్నాడు? ఈరోజు భోజనం కోసం అంట. ఆ రోజు వాళ్ళు దోణిలు వేసుకొని సముద్రం దాటి కపెర్నహూము పట్టణానికి వెళ్ళారంట, భోజనం పెడతాడు యేసు ప్రభువారు. అంటున్నాడు మీరు భోజనం కోసం కష్టపడబాకండి, క్షయమైపోయే భోజనం కోసం కష్టపడబాకండి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి, అది మీకు నిత్య జీవాన్ని ఇచ్చిద్ది, అది నేను మీకు ఇస్తా. అదే ఆయన నోట నుంచి వచ్చే మాటలు, వాక్యం. ఏమండి అర్థమైందమ్మా? చాలా సందర్భాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కాబట్టి మనం బోధ ప్రియులుగా ఉన్నామా, భోజన ప్రియులుగా ఉన్నామా? బోధన ఇష్టపడుతున్నామా, భోజనాన్ని ఇష్టపడుతున్నామా? దేనిని ఇష్టపడుతున్నాం, దేనిని ప్రేమిస్తున్నాం, దేనిని మనకు ప్రియమైనదిగా ఎంచుకుంటున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎవరికి వారంగా, నాకు నేను, మీకు మీరు పరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి సామెతల గ్రంథం 23వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మీరు చదివితే ఒకసారి ముగించుకుందాం. చూడండి చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా నేను స్కిప్ చేస్తున్నాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువమ్మా. నీవు ఏలికతో భోజనము చేయనప్పుడు కూర్చుండిన ఎడల నీవు ఎవరి పక్షమునున్నావో బాగుగా యోచించుకొనుము. నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో అంటున్నాడు. చూడండి, నీవు తిండి కోసం భోజనాల కోసం నువ్వు ఎగబడుతున్నావు అనుకో, నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకోనమంటున్నాడు. 23, 20, 21 వచనాలు కూడా మనం చదువుదాం. 23వ అధ్యాయము 20 వచనం, 21వ వచనం. ద్రాక్ష రసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. త్రాగుబోతులను తిండుపోతులను దరిద్రులైపోతారయ్యా మీరు, దరిద్రులైపోతారు. తిండిపోతులు దరిద్రులైపోతారు. తిండి కోసం, భోజనం కోసం కాదు. ఏమంటున్నాడు? తాగుపోతులు, తిండిపోతులు ప్రియులారా ఏమంటారు అంటున్నారు ఇక్కడ? దరిద్రులైపోతారంట ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు ఇవన్నీ. ఇశ్రాయేలులో దేవుడు ఇచ్చినటువంటి ఒక భయంకరమైన ఆజ్ఞ ఒకటి ఉంది, అది చదవండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం తీయండి అందరూ. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 19, 20, 21 వచనాలు మీరు చదివితే ఇదిగో ఈ త్రాగుబోతుల గురించి, తిండిపోతుల గురించి దేవుడు ఎంత భయంకరమైన ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళకి చంపేయమన్నాడు ఇలాంటి వాళ్ళని సమాజంలో నుంచి. చదువమ్మా. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 19, 20, 21 వచనాలు త్వరగా చదవండి, ప్రార్థన చేస్తాను. వాని తల్లిదండ్రులు వానిని పట్టుకొని ఊరి గౌని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతనిని తీసుకుని వచ్చి, మాట వినని పిల్లోడు, త్రాగుడికి తిండికి అలవాటు పడిన పిల్లోడిని ఊరి గౌని యొద్ద కూర్చున్న పెద్దల యొద్దకు తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక. చూడండి, తిండిపోతును త్రాగుబోతును ఆయన ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి పెద్దలందరూ రాళ్లతో
వామ్మో, పాత నిబంధనలో మనం ఉన్నట్టయితే ఇప్పుడు మనం చర్చిలో ఒక్కళ్ళు ఉండేవాళ్ళం కాదు. ఏమండి? పిల్లల గురించి, మాట వినని పిల్లల గురించి, వాళ్ళ పిల్లలు ఎవరైనా తిండిపోతులుగా త్రాగుబోతులుగా మారారనుకో ఇశ్రాయేలు సమాజంలో ఎవరైనా, వాళ్ళు ఏం చేయమంటున్నాడు? వారిని ఊరి గౌని యొద్దనున్న పెద్దల యొద్దకు తీసుకెళ్ళండి, విషయం వారికి చెప్పండి, వాళ్ళు ఒక తీర్పు ఇస్తారు, వారిని ఊళ్ళో అవతలకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఎవరిని? తిండిపోతులను రాళ్లతో కొట్టి చంపాలంట. ఇప్పుడు ఈ రోజుల్లో మనం కొట్టామనుకోండి, ఎవరుంటారు? ఎక్కడుంటారు చెప్పండి? మనుషులేక. అది తీసేశాడు దేవుడు. అది మనం అందరం కూడా నెరవేర్చలేమని ఆ ఆజ్ఞలన్నీ కూడా క్రీస్తు మనల్ని ప్రేమించి ఆ ధర్మశాస్త్రం అంతా కూడా తన సిలువలో మేకులతో బిగించేశాడు. నూతన నిబంధన మనకిచ్చాడు, క్రొత్త నిబంధన. అది మనం పాటించలేమని. అర్థమవుతుంది కదమ్మా? పాత నిబంధనలో ఇంత కఠినం, తిండిబోతుల్ని రాళ్లతో కూడా చంపేయాలి. ఎందుకంటే ఇక ఇశ్రాయేలు సమాజంలో మరొక్కడు తిండి గురించి ఆలోచించకూడదు, దేవుని గురించి ఆలోచించాలి. ఇక తిండి గురించి ఆలోచిస్తే వాడికి భయం కలగాలి, వామ్మో రాళ్లతో కొట్టి నన్ను చంపుతారని. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నా సహోదరులారా, నా సహోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ భద్రం చేసుకోవాల్సిన బాధ్యత నా మీద పెట్టాడు దేవుడు. మిమ్మల్ని అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద పెట్టాడు దేవుడు. మంచేదో చెడేదో మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి మీరందరూ సాత్వికమైన మంచి మనసుతో ఈ మాటలు వినండి. ఈ మాటలు ఎంతవరకు నిజమో ఎంతవరకు అవాస్తవమో మీరు ఆలోచించండి. నేను చెప్పింది వేదముగా మీరు తీసుకోవద్దు. ఇది ఎంతవరకు వాస్తవమో కాదా అనేది మీ చేతిలో గ్రంథం ఉంది, అంశాన్ని ముందు పెట్టుకోండి, రెఫరెన్సులు పరీక్షించండి, సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దానిని మీరందరూ చేపట్టండి. కాబట్టి ప్రియులారా, భోజనము నిమిత్తము మనం దేవుని పనిని పాడు చేయకూడదని ఉంది బైబిల్లో. పరలోక రాజ్యము భోజనమును పానమును కాదు కానీ, చెప్పండి ఏంటంట? పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదది, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. దేవునిలో, దేవుని వాక్యములో ఆనందించడం పరలోక రాజ్యం అంటే ప్రియులారా, భోజనం పానం కాదు. ఏమండి? కొరింథీ రాసిన మొదటి పత్రిక 10:31, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను ఆ దేవుని మహిమ కోసం చేయండి. అన్నీ మూసేసేయండి. ఇంకా దేవుని చిత్తమైతే పార్ట్ 2 మాట్లాడతాను. దయచేసి అందరూ బైబిళ్ళు నోట్స్లు అన్నీ మూసేసేయండి. కొరింథీలు రాసిన మొదటి పత్రిక 10:31, సంఘములో ఏ కార్యక్రమం జరిగినా సరే, అక్కడ భోజన కార్యక్రమాలు జరిగితే మీరు భోజనము చేసినా మీరు పానము చేసినా అది దేవునికి మహిమ వచ్చేటట్లయితేనే చేయాలి. సమస్తమును దేవునికి మహిమ వచ్చేటట్లు చేయాలి. ప్రియులారా, ఫైనల్గా ఒకే ఒక మాట, నీవు బోధ ప్రియుడవా భోజన ప్రియుడవా? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, తల్ల వంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఎవరినో ఉద్దేశించి నేను ఈ మాటలు చెప్పలేదు ప్రభువా. నీవు నాకు అప్పగించినటువంటి ఈ మందను కాపాడుకోవడం కోసమే నా ప్రభువా, నీ బిడ్డలను ఒక మంచి మార్గములో నడిపించడం కొరకే. నీకు తెలుసు ప్రభువా, నీ బిడ్డలతో కూడా నాయనా భోజన ప్రియులుగా ఉండకుండా బోధ ప్రియులుగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో సందర్భాలు మీరు బైబిల్ గ్రంథంలో రాయించారు. వాటిని తెలియనటువంటి మేము నాయన, కుక్కలు తిండికి ఆతృత పడునట్లుగా, ఇదిగో వారి సేవకులు ఎంత తినినను వారికి తృప్తి లేదు అని మీరు మాట్లాడుతున్నట్లుగా, నా తండ్రి, వారి మొరగలేరని, వారి మోగ కుక్కలని ఈ భోజనాల గురించి మాట్లాడే గురించి, వారి గురించి ప్రభువా ఎంతగానో మీరు బాధపడి హెచ్చరించారు తండ్రి. ఆయన సంఘము పరలోకానికి నమూనా అయితే, పరలోక రాజ్యము అది భోజనము పానము కాదు కానీ తండ్రి, నీ పరిశుద్ధాత్మలో ఆనందించడమై ఉన్నది నాయన. అయ్యా, మేము భోజనము చేసినను పానము చేసినను నీ మహిమ కొరకు మేము చేయాలని మీరు వాక్యంలో జ్ఞాపకం చేశారు. సాతానుడైతే నీ పిల్లల మీద మమ్మల్ని ఎలాగైనా పడద్రోయాలని, మమ్మల్ని బోధ ప్రియుల కంటే భోజన ప్రియులుగానే చేయాలని, మమ్మల్ని ఆ విశ్వాస భ్రష్టులుగా మమ్మల్ని చేయాలని భోజనం అనే వెరవేస్తున్నాడు ప్రభువా. ఏ కార్యక్రమాలు చూసినా ఈరోజు సొసైటీలో, క్రైస్తవ సంఘాలలో భోజనాలు 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 భోజనాలనే భోజనాలకు పెద్దపీటను వేస్తూ బోధ లేనటువంటి పరిస్థితి ప్రభువా. అయా, నీ బిడ్డల ఆధ్యాత్మికమైన భక్తి, విశ్వాస, ప్రార్థన జీవితాన్ని క్రీస్తులో నిలబెట్టే విధంగా నాయన ఆత్మ సంబంధమైనటువంటి బోధలు కరువైపోయినాయి ప్రభువా. ఆత్మను రక్షించే శక్తి కలిగినటువంటి దేవుని వాక్యము కరువైపోయింది ప్రభువా.
సేవకులు అనబడిన వారు కూడా తండ్రి విశ్వాసులను భోజన ప్రియులుగానే చేస్తున్నారు. కానీ ప్రియులారా అయ్యా, పదే పదే భోజనాల గురించి మాట్లాడుతూ బోధ గురించి మాట్లాడినటువంటి సందర్భాలు కొంతమంది జీవితాల్లో మేము చూస్తూ బాధపడుతున్నాం. ఈ రోజు నుంచైనా సత్యం గ్రహించిన ఆయన నీ బిడ్డలైనటువంటి వారందరూ కూడా తండ్రి బోధ ప్రియులుగానే ఉండాలి, కానీ భోజన ప్రియులుగా ఉండకూడదని అయ్యా మా సంఘాన్ని ప్రేమించి ఇంత మంచి మాటలు చెప్పారయ్యా, మీకు స్తోత్రాలు. విన్న ప్రతి మాట నీ బిడ్డల జీవితంలో ఫలింపును తీసుకొచ్చుడు సహాయం దయచేయండి. విన్న మాటలు ఎవరు అపార్థం చేసుకోకుండా, పెడర్థాలకు దారి తీసుకోకుండా, మమ్మల్ని విమర్శించాడని ఎవరు కూడా నాయన దుర్బుద్ధితో ఆలోచించేవారుగా కాక సాత్వికమైన మంచి మనసుతో ఈ మాటలు స్వీకరించి, నిజమే నేను బోధ ప్రియుడిగా ఉన్నానా, భోజన ప్రియుడిగా ఉన్నానా, నేను దేనిని ఇష్టపడుతున్నా, నేను దేనిని ప్రేమిస్తున్నా అనేది ప్రతి ఒక్కరూ పరిశీలించుకొని తిండిపోతులు పరలోక రాజ్యానికి వెళ్ళరని సెలవిచ్చిన దేవుడు నాయన. తిండిపోతులుగా మేము వండకుండా అయ్యా నీ వాక్యాన్ని ప్రేమించేవారుగా, మరి ఎలాగైతే యేసుక్రీస్తు బోధ వింటూ ఉత్తమమైన దానిని ఎన్నుకుందో నాయన, మేము కూడా నాయన ఉత్తమమైన నీ మాటలు వినడానికే మొట్టమొదటి మేము ప్రయారిటీ ఇచ్చే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఇంతవరకు శ్రద్ధగా నీ మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీరు బలపరిచి స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధుల అక్కర్ల కొలదైనటువంటి కానుకలు మనం సమర్పించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. అక్కకు మైకి అయ్యా, పాస్టర్ గారికి మైకి. అందరూ